తెలుగు ప్రేక్షకులందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై వచ్చిన ఈ పటాస్ సినిమాని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మా సంస్థ ద్వారా రిలీజ్ చేయడం, ప్రేక్షకులు ఈ సినిమాని సూపర్ హిట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. అంటే ఈ సినిమాని ఈరోజు 4వ రోజుకే ఈ సినిమాని సూపర్ డూపర్ హిట్ చేసి ఎంటర్టైన్మెంట్ సినిమా అవ్వడం వల్ల ప్రేక్షకులందరూ మళ్ళీ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. ఎస్పెషల్గా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా స్టార్ట్ అయ్యారు. అందరికీ ఈ సినిమా బాగా నచ్చుతుంది. జనరల్గా ఇలాంటి ఈవెంట్స్ చేయాలన్నప్పుడు ఛానల్స్ ద్వారా ఎవరినో యాంకర్స్ని పెట్టి చేస్తాం. కానీ ఈ సినిమా మా సంస్థ ద్వారా రిలీజ్ అవ్వడము, ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయ్యి ఆ డైరెక్టర్ని, ఆ హీరోని నేనే ఇంటర్వ్యూ చేయాలనిపించి నేనే ముందుకొచ్చి వాళ్ళిద్దరిని ఇంటర్వ్యూ చేయబోతున్నాను. కళ్యాణ్ గారు, నేను మిమ్మల్ని ఆల్మోస్ట్ ఒక 1.5 year నుంచి క్లోజ్గా చూస్తున్నాను. అవునండి. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు, సక్సెస్ వచ్చినప్పుడు మీరు అస్సలు ఏం మార్పు లేదు. అది ఎలా మీరు బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు? అంటే యాజ్ ఎ ప్రొడ్యూసర్గా నేను 70% సక్సెస్లు తీశాను, ఫెయిల్యూర్ తీశాను. బట్ నంబర్ ఆఫ్ మూవీస్ అవ్వడం వల్ల నాకు ఒక బ్యాలెన్స్ అనేది ఉంటుంది. నేను చాలా ఈజీగా ఉంటాను. చాలామందిలో నాకు అది దొరకదు, మీలో చూడగలిగాను. అది హౌ? జనరల్గా లైఫ్లో అంటే ఐ బీన్ లైక్ బ్రాటప్ లైక్ దాట్. మా అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి నాకు చెప్పడం కానీ, మా తాతగారి గురించి ఎన్నో విషయాలు మా నాన్నగారు చెప్పడం కానీ, ఆయన ఎప్పుడు చెప్పేవారు, అంత గొప్ప ఆర్టిస్టు ఆల్మోస్ట్ 200 days మేకప్ వేసుకోలేదంటే నేను. సో ఎవ్రీ వన్, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్, ఫెయిల్యూర్ అండ్ సక్సెస్ ఇస్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. బట్ దీంట్లో మై బెస్ట్ థింగ్ ఇస్ ఐ డోంట్ వాంట్ టు గివ్ అప్. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం డెఫినెట్లీ మైండ్లో వచ్చేస్తుంది, వదిలేద్దాం ఎందుకు ఇది అనే ఒక ఆలోచన వస్తుంది మనిషికి. బట్ ఐ ఆల్వేస్ ఫెల్ట్ నో, దిస్ ఇస్ మై ఫీల్డ్, ఐఎమ్ డెఫినెట్లీ గోయింగ్ టు బీ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్ ఇన్ దిస్ ఫీల్డ్ అనే ఆ ఒక్క పట్టుదల ఇట్ కేమ్ ఈవెన్ విత్ మై ఫ్యామిలీ అండి. మై ఫ్యామిలీ నెవర్ పుల్డ్ మీ బ్యాక్. ఒక మనిషి 10 years ఓపిక పట్టడం అనేది ఇస్ ఎక్స్ట్రీమ్. అంటే ఒక 10 సంవత్సరాలు సక్సెస్ లేకుండా ఉంటూ ఇంకా ప్రయత్నం చేయడం అనేది ఏంటంటే ఎక్స్ట్రీమ్. ఒక మనిషి లైఫ్లో 10 years ఇస్ వెరీ ఇంపార్టెంట్. 10 yearsని మీరు ఎలా ఉండగలిగారని? నా బ్యానర్లో నేను తీసుకున్న ఫిల్మ్స్ అండి నెవర్ గాట్ అ నేమ్ లైక్ భయంకరమైన సినిమా రా, ఏంటి ఎంత నీచంగా తీశారు ఈ సినిమాని. ఎప్పటికప్పుడు అండి ఫ్రమ్ ఆడియన్స్ నాకు వచ్చే ఫీడ్బ్యాక్, అరే ఏదో కొత్తగా ట్రై చేస్తున్నాడు, బట్ ఇదేదో ఇంకా ఏదో ఉండాలి, మిస్ అవుతున్నాడు అని. దే వాజ్ ఆల్వేస్ అ పాజిటివ్ ఫీడ్బ్యాక్. బట్ ఫెయిల్యూర్ అనేది ఉన్నా కానీ దే వాజ్ నెవర్ రిటర్న్ ఆఫ్, రైట్ ఆఫ్ చేసే ఇదిగా లేదు. సో ఆల్వేస్ దట్ ఐ థింక్ ప్రాబ్లీ దట్ పుష్డ్ మీ. సరే ఇదంతా కాదు, లెట్ మీ ట్రై సంథింగ్ టోటలీ న్యూ. అంటే నా ఉద్దేశం అండి, ఇట్ వాజ్ మై దిస్ థింగ్. టోటలీ న్యూలో ఐ థాట్ ఒక 3D వాజ్ దెన్ అ మేజర్ ఫ్యాక్టర్. చేద్దాం, విల్ గివ్ సంథింగ్ న్యూ టు ద ఆడియన్స్ అని చెప్పి 3D ఫిల్మ్ చేశాను. మీరు చూశారు. చాలా మందికి దే వర్ కన్ఫ్యూజ్డ్, ఏం జరుగుతుంది స్క్రిప్ట్లో, ఇట్ వాస్ టూ మెనీ ట్విస్ట్ అండ్ టర్న్స్. బట్ ఒరిజినల్ స్క్రిప్ట్ వైజ్ తీసుకుంటే ఇట్స్ వెరీ నైస్ ఇంటలెక్చువల్ స్క్రిప్ట్. ఒక మాట అన్నాడు, సార్ సినిమా అంతా బాగుంది సార్, కామెడీ ఉంటే బాగుండేది అన్నాడు. ఏమైనా కామెడీ ఉంటే నువ్వు 100 రోజులు చేసేస్తావు ఈ సినిమాని అంటే. దిస్ వాజ్ ద డైరెక్ట్ క్వశ్చన్ యాజ్డ్. అలా కాదండి, అంటే నిజంగా చెప్పావా ఏంటి, వాట్ ఇస్ ద ఫీడ్బ్యాక్? నేను జిమ్కి వెళ్తానండి, జిమ్లో మా ట్రైనర్ అది కాదండి, టూ మెనీ ట్విస్ట్ అండ్ టర్న్స్, మేము ఆడియన్స్ వి జస్ట్ వాంట్ ప్లేన్ ఫిల్మ్, మా బ్రెయిన్కి మీరు ఎక్కువ హెవీనెస్ ఇవ్వద్దు. వి జస్ట్ కమ్ టు ద థియేటర్, జస్ట్ మేక్ అస్ ఫీల్ లైటర్, హ్యాపీగా ఉండేవ్వండి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి, కొంచెం మా కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టండి, ఇది అది అనుకున్న టైంలో మనోడ స్క్రిప్ట్ చెప్పడం జరిగింది. దెన్ యా ఇట్స్ అ గ్రేట్ థింగ్ మీలో. అంటే బాగా నచ్చింది సినిమాని పక్కన పెడితే, ఒక 10 years సక్సెస్ లేకుండా దీన్నే నమ్ముకొని సక్సెస్ వచ్చేంత వరకు మీరు ప్రయత్నం చేశారు కదా. ఇట్స్ హాట్స్ ఆఫ్ ఫర్ దాట్. నేను ఇవాళ దిల్ రాజునే అయ్యాను. బిగినింగ్ డేస్లో ఒక 2 years నేను చాలా స్ట్రగుల్ పడ్డాను. నేను ఫెయిల్యూర్స్లో ఉండి
సక్సెస్ కోసం చాలా స్ట్రగుల్ పడ్డాను. మీ ఫస్ట్ ఫిల్మ్ నాట్ యాజ్ అ ప్రొడ్యూసర్, యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్. సో ఆ స్ట్రగుల్ ఏంటో నాకు తెలుసు. సో అందుకు అంటే ఒక 10 years ఉండగలగడం అంటే అది బ్యాలెన్స్డ్గా, అంటే ఓమ్ రిలీజ్ అయ్యేప్పుడు నేను మిమ్మల్ని చూశాను. సో ఈ 1.5 year ట్రావెలింగ్ చూశాను. అండ్ ఇప్పుడు ఈ మీ పటాస్ రిలీజ్ దగ్గర నుంచి కూడా చూస్తున్నాను. అంటే చూడడం అంటే నేను డబుల్ పాజిటివ్ చూశాక నేను చూస్తున్నానంటే ఇప్పుడు నేనే నా సినిమా ఎవరికన్నా చూపిస్తున్నానంటే నేను లిటరల్గా ఎడిటింగ్ రూమ్ బయట వెయిట్ చేస్తాను, ఎవరన్నా చూడండి అంటే ఫస్ట్ వాళ్ళు బయటికి రాగానే వాళ్ళ రియాక్షన్ చూడాలని. నేను సినిమా చూస్తుంటే కూడా మీరిద్దరు అసలు అక్కడ ఆ ఏరియాలో లేకుండా వెయిటింగ్లో ఉన్నారు. అంటే అట్లీస్ట్ ఏం జరుగుద్ది ఏంటి అనేది తెలుసుకోవటానికి ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. సో దాన్ని బ్యాలెన్స్గా చేసుకుంటూ ఉండడం అనేది ఈజ్ ఎ వెరీ గుడ్ థింగ్. అంటే సక్సెస్ ఫెయిల్యూర్ మీరు ఈక్వల్గా తీసుకుంటున్నారు, దానికి 100% ఐ అప్రిషియేట్. అంటే దిస్ టైమ్ అంటే వీఆర్ వెరీ ఓపెన్ అండి. అంటే తెలియకోకుండా మా ఇద్దరి మధ్య ర్యాపోర్ అండి. వీ ఆల్వేస్ హ్యాడ్ దట్ గివ్ అండ్ టేక్. అంటే లేదు మనం మంచి సినిమా చేస్తున్నాం నమ్మకం. ఏమన్నా సపోజ్ ఈ సీన్ మేము ఎడిటింగ్ టేబుల్లో నేను ఉంటే అనిలే సార్ ఇది కొంచెం ఇక్కడ మనం ముందే తీసేద్దామండి, ఐ థింక్ మనం తీస్తాం. ఐ థింక్ ప్రాబబ్లీ దిస్ ఇస్ నాట్ నెసెసరీ అని వీ హ్యాడ్ దట్ గివ్ అండ్ టేక్ ఈవెన్ బిఫోర్ ఈవెన్ సా ద ఫిల్మ్. మీరు వచ్చి చూస్తారన్నప్పుడు వీ హ్యాడ్ ద కాన్ఫిడెన్స్. నచ్చుద్ది ప్రాబబ్లీ అని ఉంటే చెప్తారు, బట్ వీ హ్యాడ్ ద కాన్ఫిడెన్స్ దట్ హీ వుడ్ నెవర్ సే దిస్ ఇస్ అ బ్యాడ్ ఫిల్మ్. మనకు అనుకోకుండా వంశీ పైడిపల్లి స్క్రిప్ట్లో వచ్చి డిస్కస్ చేసావు, అలాగే గోపిచంద్ మల్లేని స్క్రిప్ట్లో మా సిట్టింగ్లో కూర్చున్నావు. అప్పుడే పరిచయం నాకు. సో చూసా ఒక కుర్రాడు బాగా మాట్లాడుతున్నాడు అంటే ఫీడ్బ్యాక్ తీసుకున్నా, ఏంటి ఈ అబ్బాయి అంటే ఎంటర్టైన్మెంట్ బాగా చెప్తాడు సార్. అప్పుడు నేను చూసినప్పుడు ఒక రైటర్గా నేను అబ్జర్వ్ చేశాను. తర్వాత హరి అడిగాడు నన్ను, సార్ ఇట్లా కళ్యాణ్ రామ్ గారికి ఒక కథ విన్నాము అనిల్ అని, చూశాను హరి అండి, బాగా చేశాడండి అని. అంటే నా ఇన్నర్ వాయిస్ కథ మీద అంత గ్రిప్ లేదన్నారు, కళ్యాణ్ రామ్ గారితో వెళ్ళి సినిమా చేస్తున్నాడు, ఏదో పోగేసి చెప్పుంటాడు అంటే ఇట్స్ న్యాచురల్. కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించే 4వ సింహమేరా అగ్ని. వన్స్ నేను వచ్చి సినిమా చూశాక నిజంగా ఐ షాక్డ్. ఎడిటింగ్ రూమ్లో సినిమా చేసి ఏదో బాగా అండర్ ఎస్టిమేట్ వేసామే, ఒక కళ్యాణ్ రామ్ గారిని పెట్టుకొని మీనింగ్ ఎన్ని ఫ్లాప్స్ అన్నిటిని మోసుకుంటూ రేపు ఆడిటోరియానికి వెళ్ళినప్పుడు ఆడియన్కి ఎగ్జైట్మెంట్ ఉండదు. మా పాయింట్ ఆఫ్ వ్యూ యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్, యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఇవన్నీ మేము అనాలిసిస్ చేస్తాం. ఏంటి అనుకుని నేను ఎడిటింగ్ రూమ్ వచ్చి చూసిన తర్వాత అప్పటి వరకు హరికి నేనేం కమిట్ కాలా, నాకు ఇంత మనీ కావాలన్నారు, డన్ మనీ. ఎందుకంటే మీకు వీళ్ళకి మనీ ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదు, వాళ్ళు అడిగినంత ఇచ్చేస్తాం. అప్పుడు అప్పుడు కూడా అంతే, ఎంత అడిగితే అంత ఇచ్చేయడానికి నాకు ప్రాబ్లం లేదు. మనీ కూడా కమిట్ అయిపోయాను. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మీద ఎంత కావాలి సార్ మీరు రిలీజ్ చేయండి అంటే ఓకే అన్నాను. సో సినిమా చూశాక మీరు నన్ను అబ్జర్వ్ చేస్తే అర్థమవుద్ది, మీ సినిమా చూసిన దగ్గర నుంచి నాలో చాలా మార్పు వచ్చింది. అంటే సినిమాని లవ్ చేస్తాను. సినిమా కరెక్ట్గా ఉంది, ఈ సినిమాని వదిలిపెట్టకూడదు, కరెక్ట్గా పంపించాలి. సో ఆ రోజు కూడా నీతో ఎడిటింగ్ రూమ్లో మాడి నీ భుజం మీద చేయేసింది, అంటే ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది నాకు. ఈ సినిమా షూర్ షాట్గా రీచ్ అయిపోద్ది, రైట్గా రీచ్ చేయాలని ఆతృత. నా సొంత సినిమాలాగా నేను ఓన్ చేసేసుకొని దాన్ని ఏం చేయాలి, అది చేయాలి. ఇవాళ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి కూడా రీజన్ అదే. అంటే ఒక మంచి సినిమా, ప్రేక్షకులు దీన్ని సూపర్ హిట్ చేశారు. మంచి సినిమాని ఎంత జనాల్లోకి తీసుకెళ్తే అంత మంచిది అనేది ఎప్పుడు నేను సినిమాని లవ్ చేస్తాను. మీ గురించో నాకు వచ్చే బిజినెస్ గురించో కూడా కాదు, ఒక రైట్ ఫిలింని ఎక్కువ ప్రమోట్ చేయాలని ఉంటుంది. ఎప్పుడు ఇలా జీన్స్ టీ షర్ట్లైనా సారీలు అవి కడతావా? మా అమ్మాయి మీద మీ పెత్తనం ఏంటండి? రేపు పెళ్ళాక మీ ఇంటికి తీసుకుని మీకు కావాల్సింది కట్టించుకోండి. ఏమారెడ్డి మీ అమ్మాయి ఏంటి సిరాగ్గా ఉండదా? మా అమ్మాయి చేసే జాబ్ అలాంటిది. ఎన్ని టెక్షన్స్ ఏంటి కంపెనీస్ మీ అమ్మాయి ఎవరితో లవ్ లో ఉందా? మర్యాదగా మాట్లాడండి. మా అమ్మాయి గురించి ఏమనుకుంటారు? మా కులం ఏంటి, మా గోత్రం ఏంటి? రెడ్డి గారు
మన తక్షణ కర్తవ్యం ఏంటి? సోయోతన చెల్లిని వదిలిపెట్టి వాళ్ళ అక్కని నొక్కితే ప్రయోజనం ఉంటుంది. సునా మిస్టర్ సుభాష్ పాప నాదే. ఇట్స్ ఫిక్స్.